కథలు వినబోతున్న వారికి చందమామ కథలపై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దురాశాపరుడు. సామాన్యంగా మోసాన్ని మోసంతోనే జయించాలి అని అంటూ ఉంటారు. అది చాలా కరెక్ట్ అని ఒక్కొక్కసారి జరిగే సంఘటనల ద్వారా తెలుస్తుంది. అటువంటిదే ప్రస్తుతం చెప్పబోయే కథ. కథ పేరు దురాశాపరుడు. కథా రచయిత శ్రీ వి చంద్రశేఖరం. విలాసపురం అనే నగరంలో ఒక రత్నవర్తకుడు ఉండేవాడు. అతని తండ్రి సముద్ర వ్యాపారం చేసి ముత్యాల వర్తకంలో చాలా లాభం సంపాదించి విలాసపురంలోని రత్నవర్తకులలో చాలా గొప్పవాడుగా పేరు పొందాడు. ఆయన న్యాయానికి నిజాయితీకి పేరు పడ్డవాడు. ఏ రత్నానికైనా ఆయన వెలకడితే దానికి తిరుగు ఉండేది కాదు. రత్నాలను నాణ్యం కట్టడంలో కూడా ఆయన చాలా గొప్ప నిపుణుడు. ఆయన కొడుకు రత్నశెట్టి. అతను కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోడు. అయితే అతను దురాశాపరుడు. వీలైన చోటనల్లా మోసం చేయటమే అతని పని. అందుచేత అతను తన తండ్రి చేసిన వ్యాపారంలో 10వ వంతు కూడా చేయకుండానే తండ్రి కన్నా 10 లాభాలు తీశాడు. వర్తకులు అతన్ని అంటరాని వాడిని చూసినట్టుగా చూసేవారు. ఒకనాడు రత్నశెట్టి దుకాణానికి మాసిన గుడ్డలతో ఒక నడివయసు మనిషి వచ్చి ఒక అపూర్వమైన ముత్యాన్ని తీసి అమ్మ చూపాడు. అతను రత్నశెట్టితో, అయ్యా, నన్ను చూసి ఆజన్మ దరిద్రుణ్ణని తలచకండి. నేను ఒకప్పుడు బాగా బతికినవాణ్ణి. ఇలాంటి ముత్యాలను ఎందరో నా స్నేహితులకు కానుకలుగా ఇచ్చాను. కానీ కాలం కలిసి రాక నాకు ఉన్నదంతా పోయింది. ఈ ఒక్క ముత్యమే మిగిలింది. తిండికి కూడా లేని స్థితిలో గత్యంతరం లేక దీన్ని అమ్ముకుంటున్నాను. గొప్ప రత్న నిపుణులైన తమకు దీని విలువ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుచేత దీన్ని మీరు తీసుకుని నాకు న్యాయమైన ధర ఇప్పించండి అన్నాడు. అన్యాయం చేయటానికి ఇది మంచి అవకాశమని రత్నశెట్టికి తెలిసిపోయింది. ఆ పేదవాడు అమ్మచూపిన ముత్యం నిజంగా వెలలేనిది. అలాంటి ముత్యాన్ని తాను వీలైనంత చవకగా కొనటానికి పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. తిండి కోసం తన దగ్గర ఉన్న ఆఖరు ముత్యాన్ని అమ్ముకునేవాడు పెద్దగా బేరం ఆడలేడు. అందుచేత రత్నశెట్టి ముత్యాన్ని చూసి పెదవి విరిచి తనకు దాన్ని కొనాలన్న ఆసక్తి ఏమాత్రమూ లేనట్టు మాట్లాడుతూ, ఇది మీరు అనుకుంటున్నంత విలువైన ముత్యం కాదు. దీన్ని నేను కొని పెద్దగా లాభం కూడా చేసుకునేది లేదు. ఎంతకు అమ్ముదామనుకుంటున్నారు అన్నాడు. పేదవాడు ఈ మాట విని విచారంగా, దాని విలువ మీకు తెలియనట్టు నటించకండి. మీరు న్యాయంగా నిర్ణయించిన ధర తీసుకునేటందుకు సిద్ధపడే నేను మీ వద్దకు వచ్చాను అన్నాడు. రత్నశెట్టి ముత్యాన్ని అటు ఇటు తిప్పి చూసి, 20 వరహాలు ఇస్తాను. అంతకన్నా ఇస్తే నాకు గిట్టుబాటు కాదు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఏం ధర్మం, ఏమి న్యాయం అంటూ ఆ పేదవాడు 20 వరహాలు తీసుకుని ముత్యాన్ని రత్నశెట్టికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒకనాటి ఎండవేళ 2 స్త్రీలు వచ్చి రత్నశెట్టి దుకాణం ముందు నిలబడి మాట్లాడుకోసాగారు. వారి సంభాషణను బట్టి వాళ్ళు చాలా ధనికులని, అత్తా కోడళ్ళని రత్నశెట్టి గ్రహించాడు. కోడలి చేతిలో చంటిబిడ్డ ఉన్నట్టున్నది. ధనగుప్తుడు సమయానికి నగలు అందించక మనల్ని మోసం చేసేట్టున్నాడు అత్త అన్నది కోడలు. ఇన్నాళ్లుగా మనకి ఏది కావాలంటే అది అందిస్తూ వచ్చాడు కదా, ఈసారే ఇలా అయింది. మనకు కావలసిన మిగిలిన రకం వజ్రాలు ఇంకా రాలేదంటున్నాడు. నిజమేనేమో ఒకవేళ అన్నది అత్త. పెళ్ళి ఇంకా వారం కూడా లేదు కదా, అతనికి వజ్రాలు అందేదెప్పుడు, హారం తయారయ్యేదెప్పుడు అన్నది కోడలు. ఈ మాటలు విన్న రత్నశెట్టికి చాలా పెద్ద బేరం వాసన తగిలింది. అతను ఆ స్త్రీలకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించి, అమ్మ, మన దుకాణంలో చాలా మంచి రత్నాలున్నాయి, నగలు ఉన్నాయి. చూసుకోండి, తప్పేముంది. మీ వంటి వారి బేరం కోసమే కదా మేమున్నది అన్నాడు. మరేమీ లేదు నాయనా, నా మేనకోడల్ని మంత్రిగారి కుమారుడికి ఇచ్చి చేస్తున్నాం. ఏదన్నా మంచి బహుమానం ఇవ్వకపోతే బాగుండదు. చూడు, మంచి వజ్రాల హారం తయారు చేయించే పనిని ధనగుప్తుడికి అప్పచెప్పాం. అతను తాచారం చేసి ఇదిగో అదుగో అంటూ మమ్మల్ని ఇరుకున పెట్టాడు అన్నది అత్త. అమ్మగారు, మన దుకాణంలో మహారాణులు ధరించదగ్గ వజ్రాల హారం సిద్ధంగా ఉన్నది, చూపిస్తాను అంటూ రత్నశెట్టి ఒక హారాన్ని తీసి చూపాడు. ఖరీదు ఎంతైనా కానీ మనం పెట్టే నగ పెళ్లి కూతురికి నచ్చాలి. అందుచేత దీన్ని ఆ పిల్లకు చూపించి తెస్తాను. నేను తిరిగి వచ్చేదాకా నా కోడలు ఇక్కడే ఉంటుంది. ఎందుకైనా మంచిది నా వెంట
మీ దుకాణంలో ఉండే కుర్రవాణ్ణి పంపించు, తోడుగా ఉంటాడు అన్నది అత్త. దానికేమ్మా, మహారాజులాగా చూపించి తీసుకురండి అన్నాడు రత్నశెట్టి. అత్త వెంట రత్నశెట్టి దగ్గర పనిచేసే గుమాస్తా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే కోడలు రత్నశెట్టితో, మీ దగ్గర మేలుజాతి ముత్యాలు ఉన్నాయా? పెళ్లి కూతురికి మంచి ఉంగరం ఒకటి చేయిస్తాం అన్నది. రత్నశెట్టి తాను పేదవాడి దగ్గర 20 వరహాలకు కొన్న ముత్యాన్ని మరికొన్నిటిలో కలిపి చూపాడు. కోడలు పేదవాడు అమ్మిన ముత్యాన్ని ఎంచుకుని దాని ఖరీదు ఎంత అని అడిగింది. అది చాలా అపూర్వమైన ముత్యం అమ్మగారు, దాని ధర 2000 వరహాలు అన్నాడు రత్నశెట్టి. ఇంతలోనే దుకాణం బయట గలాట జరిగింది. 2 మనుషులు కత్తులు దూసి భయంకరంగా పోట్లాడుకోసాగారు. జనం గుమికూడారు. రత్నశెట్టి కూడా దుకాణం బయటికి వచ్చి గలాట చూడసాగాడు. ఇంతలో రక్షక భటులు వచ్చారు. పోట్లాడుకునే వాళ్లను పట్టుకున్నారు. చుట్టూ చేరిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అల్లరి తన దుకాణం ముందే జరగటం వల్ల రత్నశెట్టి ఎక్కడికే పోలేకపోయాడు. జరిగిందంతా చూశావు, సాక్ష్యం చెప్పడానికి పద అంటూ రక్షక భటులు రత్నశెట్టిని నిర్బంధించారు. దుకాణం నేను చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నది కోడలు. ముక్కు మొహం తెలియని స్త్రీకి దుకాణం అప్పగించడం రత్నశెట్టికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు. అతని ధ్యానమంతా కూడా దుకాణం మీదనే ఉన్నది. దాంతో న్యాయాధికారి ముందు రత్నశెట్టి ఒక మాటకు ఒకటి చెప్పాడు. అతని ధ్యాసంతా దుకాణం మీదనే ఉన్నది. దాంతో రత్నశెట్టి చెప్పేదంతా న్యాయాధికారికి అసంబద్ధంగాను అబద్ధంగాను తోచి, నువ్వే అసలు నేరస్తుడలే కనిపిస్తున్నావు అంటూ వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేసి చాలాసేపు నిలబెట్టి మరీ పంపేశాడు. రత్నశెట్టి దుకాణానికి తిరిగి వచ్చేసరికి కోడలు అక్కడ లేదు. బిడ్డ మాత్రం ఒక పక్క పడుకోబెట్టి గుడ్డ కప్పి ఉన్నది. దుకాణం నౌకరు కూడా ఇంకా తిరిగి రాలేదు. రత్నశెట్టికి అంతా అయోమయంగా ఉన్నది. ఇంతలో నౌకరు కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మోసం, పచ్చి మోసం అన్నాడు. వాడు అత్త వెంట చాలా దూరం వెళ్ళాక ఆమె ఒక ఆవరణలో ప్రవేశిస్తూ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అన్నదట. వాడు ఎంతసేపు చూసినా ఆవిడ రాలేదుట. చివరకు వాడు లోపలికి వెళ్ళి చూస్తే అది సత్రం. దాని ఆవరణకు 4 వైపులా ద్వారాలున్నాయట. అత్తజాడ ఎక్కడా కనిపించక ఆమె మరో ద్వారం గుండా వెళ్ళిపోయి ఉంటుంది అనుకుని నౌకరు తన యజమానికి ఈ మాట చెప్పడానికి వచ్చాడు. రత్నశెట్టికి గుండె అవిసిపోయింది. అతను బిడ్డ మీద కప్పి ఉన్న గుడ్డ తీసి చూస్తే దాని అడుగున మట్టి బొమ్మ. సరుకు చూసుకుంటే దాదాపు దుకాణమంతా ఖాళీ అయి ఉన్నది. ఆ దెబ్బతో రత్నశెట్టి ఫకీరైపోయాడు. ఇతర వర్తకులు ఎవ్వరూ అతనికి సహాయం చేయటానికి కూడా రాలేదు. అతను ఇల్లు వాకిలి అమ్ముకుని చివరకు చిల్లర సామాను కొట్టు పెట్టుకుని పేదగా బతకవలసి వచ్చింది. ఒకనాడు ఒక శ్రీమంతుడు గుర్రం మీద రత్నశెట్టి దుకాణం ముందు ఆగి, రత్నశెట్టి ఉప్పుశెట్టి అయినట్టుందే, నన్ను గుర్తించలేదా? నా దగ్గర ఒక ముత్యాన్ని 20 వరహాలకు కొన్నావు, జ్ఞాపకం ఉందా? నా ముత్యం నాకు తిరిగి చేరిందిలే, ఇకనైనా న్యాయంగా వ్యాపారం చేసుకో, నా రాజ్యంలో అన్యాయం జరిగితే నేను సహించను అని ముందుకు సాగిపోయాడు. ఆ వచ్చింది ఎవరో మీకు అర్థమైందిగా. కథ సమాప్తం. రెండవ కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా తప్పక నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. అవి మీరు చూసి ఆనందించవచ్చు. పాముతో చెలగాటమాడవద్దని పెద్దల మాట. ఎందుకంటే అది కరిస్తే ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా దేశాధినేత అయిన రాజుగారితో అత్యంత జాగ్రత్తగా మెలకువగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెత నిజం అవుతుంది. ఈ కథలో ఇతివృత్తం దీనికి దగ్గరగా ఉంటుంది. కథ పేరు విదూషకుడి నేరం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, పాముతో చెలగాటమాడేవాడికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. నీకు హెచ్చరికగా ఉండగలందుకు మద్రదేశపు విదూషకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మద్రదేశపు రాజు వద్ద ఒక ప్రఖ్యాతి చెందిన విదూషకుడు ఉండేవాడు. అతను హాస్యం చెప్పటమే కాక చూస్తేనే నవ్వు పుట్టించేట్టుగా ఉండేవాడు.
పొట్టిగా బక్కగా ఉండేవాడు. అతని చెవులు ముంత చెవుల్లాగా ఉండేవి. నవ్వితే అతని నోరు ఈ చెవి నుంచి ఆ చెవి దాకా తెరుచుకునేది. అతను చాలా చిలాకీ మనిషి. హాస్యకథలు చెప్పింది చెప్పకుండా చెప్పేవాడు. రాజ్యసభలో అందరినీ హాస్యం పట్టించేవాడు. రాజుగారిని కూడా చూసేవాడు కాడు. తనను హేళన చేస్తే రాజుగారు కూడా ఏమీ అనేవాడు కాదు. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు పైకి ఏమీ అనటానికి ఉండేది కాదు. కానీ అందరికీ అతనంటే కోపము, భయమును. విదూషకుడి వల్ల రాజుగారికి చాలా ఉపయోగాలుండేవి. తన కింద కొలువు చేసేవాళ్ళు ఏదన్నా మోసం చేసి అది రుజువైతే శిక్షించడానికి వీలుండేది. కానీ కేవలం అనుమానాలు మాత్రమే ఉన్న చోట విదూషకుడి హాస్యం వారి అక్రమాలకు విరుగుడుగా పనిచేసేది. కొందరు అధికారులు ఏ దుష్కార్యాలైనా మొదలుపెట్టినప్పుడు విదూషకుడి హాస్యానికి గురి కావటం జరిగి తమ రహస్యం రాజుకు తెలిసిపోతుందనుకుని తాము చేసే చెడ్డ పనులు కట్టిపెట్టేవారు. హాస్యం మిష మీద విదూషకుడు ఏదో విధంగా అందరినీ అప్పుడప్పుడు నిందిస్తూ ఉండేవాడు. ఎవరినన్నా అతను నిందించినప్పుడు వారి పట్ల ఆగ్రహం కలవారికి తృప్తిగా ఉండేది. ఇలా అనేక విధాలుగా విదూషకుడు రాజుగారికి కనిపించని ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఒక్కో సమయంలో విదూషకుడి హాస్యం తన మీదకి తిరిగినా రాజు తాను కూడా అందరితో పాటు నవ్వి ఊరుకునేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి జన్మదినోత్సవం జరిగింది. సాయంకాలం రకరకాల వినోదాలు జరిగాయి. నృత్యాలు, గానాలు, విందులు, వినోదాలు అయ్యాయి. రాజుగారు సభికులు కబుర్లలో పడ్డారు. విదూషకుడు విజృంభించి హాస్యకథలు చెబుతూ మధ్య మధ్య ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు అవహేళన చేస్తున్నాడు. ఇలా వాగుతున్నవాడు కాస్త ప్రపంచంలో నాకన్నా మూఢుడు లేడు అని మీరంతా అనుకుంటున్నారు, నాకు తెలుసు. కానీ నాకన్నా కూడా పెద్ద మూఢుడు మన రాజు అన్నాడు. రాజుగారు విరగబడి నవ్వాడు. ఆయనతో పాటు సభికులంతా కూడా నవ్వారు. నేను అందవికారంగా ఉంటాను నిజమే, రాజుగారు అందగాడు అన్నది నిజమే. ఆయన అందమంతా ఆయన దొడ్డి కాళ్ళల్లో ఉంది. ఆయన గారి కాళ్ళు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అలాగే ఉంటాయి అన్నాడు విదూషకుడు. రాజు నవ్వాడు. ఈయన గారి అంతటి లోబిని మనం చూడబోము. నాకన్నా ఈయనకు 10 లక్షల రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్నది. అయితేనే నాకన్నా రెట్టింపు తిండి కూడా తినలేడు అన్నాడు విదూషకుడు. రాజు కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. మనకు బ్రహ్మదేవుడు రాజులాగా ఈ మందబుద్ధిని, లోభిని, ఈ దొడ్డికాళ్లవాణ్ణి, ఈ బట్టతలవాణ్ణి ఇచ్చినందుకు మనం ఏదో పాపం చేసి ఉండాలి అన్నాడు విదూషకుడు. రాజు ఒక్క కేక పెట్టి ఆగు, చాలించు అన్నాడు ఆగ్రహంతో. ఆయన తన భటులకేసి తిరిగి ఈ నిర్భాగ్యుణ్ణి వెంటనే బంధించి రేపు మన సింహానికి వెయ్యండి అన్నాడు. విదూషకుడి రక్తం జిల్లుమన్నది. తాము అనకూడని మాట ఏమన్నాడో అతనికి అర్థం కాలేదు. భటులు అతన్ని తీసుకుపోయి రాజభవనంలోనే ఒక గదిలో ఖైదు చేశారు. మర్నాడు ఉదయం కొందరు ఉద్యోగులు రాజుగారిని దర్శించి విదూషకుడిని క్షమించమని, క్షమించలేకపోతే మరణదండన కాకుండా మరేదైనా శిక్ష విధించమని వేడుకున్నారు. అతన్ని సింహానికి వేస్తాననేశాను, వేసి తీరాలి అన్నాడు రాజు. సింహానికి వేస్తే సింహం అతన్ని తినేస్తుంది కదా అన్నారు సభికులు. ఒకవేళ అది అతన్ని తినకుండా వదిలేస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు. సింహం బోను నుంచి అతను ప్రాణాలతో బయటపడితే అతన్ని తమరు మరో విధంగా శిక్షించరు కదా అని అడిగారు సభికులు. అప్పుడు శిక్షించవలసిన అవసరం లేదు, శిక్షించను అన్నాడు రాజు. సభికులు రాజు వద్ద సెలవు పుచ్చుకుని యువతలకి వచ్చేసి విదూషకుడిని సింహం తినకుండా చేసేటందుకు మార్గాలు ఆలోచించారు. రాజుగారు పెంచే సింహం ఒక పెద్ద గదిలో ఉంటుంది. ఆ గది చుట్టూ ఇనప కమ్మీలు అమర్చి బోనులాగా తయారు చేశారు. సింహానికి ఆహారం పెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు. విదూషకుడి మిత్రులైన సభికులు అతని వద్దకు వెళ్ళి, ఈరోజు సింహానికి తిండి బాగా పెట్టి రేపటికి కూడా ఆకలి పుట్టకుండా చెయ్యి అన్నారు. సింహం ఉండే బోనుకు 2 ద్వారాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ మూసే ఉంటాయి. సింహాన్ని సాకేవాడికి బాగా లంచం పెట్టి బోనులోకి వెళ్ళిన విదూషకుడు 2వ ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాడు దాన్ని తెరిచేటట్టు ఒప్పించారు. ఈ ఏర్పాట్లన్నీ విదూషకుడికి అతని స్నేహితులు చెప్పారు. కానీ అతనికి తాను ప్రాణాలతో బయటపడతాను అన్న ఆశ లేదు. నేను విదూషకుడిలాగా బతికాను, అలాగే చేస్తాను. నాకు పంచరంగుల దుస్తులు తయారు చేయించండి, వాటి నిండా గజ్జెలు గంటలు కట్టించండి అన్నాడు విదూషకుడు తన మిత్రులతో. అవన్నీ తయారయ్యాయి. విదూషకుణ్ణి దండించే సమయం దగ్గర పడింది.
వేల కొద్దీ జనం సింహం బోను చుట్టూ మోగారు. రాజుగారు వచ్చి విదూషకుడిని బోను లోపలికి తొయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు. భటులు విదూషకుడిని తెచ్చారు. రంగురంగుల దుస్తులు ధరించి గజ్జెలు గలగలలాడిస్తూ 10 మంది నాట్యగతలు నడిచి వస్తున్నట్టు చప్పుడు చేస్తూ భటుల వెంట వచ్చిన విదూషకుడిని చూడగానే జనం గొల్లున నవ్వారు. రాజుగారు కూడా బలవంతాన నవ్వు ఆపుకోవలసి వచ్చింది. భటులు బోను తలుపులు తెరిచి విదూషకుడిని లోపలికి తోసి చప్పున తలుపు మూసేశారు. విదూషకుడు ఒక మూలగా పడుకుని ఉన్న సింహాన్ని చూశాడు. అది అంతకుముందే ఎక్కి తొక్కినట్టుగా ఆహారం తిని ఉన్నది. దానికి 2 గజాల దూరంలో నుంచి అతను రెండో ద్వారం వద్దకు వెళ్ళాలి. అవసరం వస్తే దాన్ని తెరిచేవాడు ఆ ద్వారానికి అవతల నిలబడే ఉన్నాడు. విదూషకుడు మెల్లిగా 1 అడుగు ముందుకు వేశాడు. అంతదాకా పడుకుని ఉన్న సింహం లేచి కూర్చుని అతనికేసే చూడసాగింది. అప్పుడు విదూషకుడు కోతిలాగా గెంతటము, నాట్యం చేయటము, పిల్లి మొగ్గులు వేయటము చేశాడు. బయటి జనం పగలబడి నవ్వుతున్నారు. గజ్జెల చప్పుడు, గంటల చప్పుడు విని సింహం బెదిరినట్టు కనబడింది. అదే సమయం అనుకుని విదూషకుడు దాన్ని పక్కగా రెండో ద్వారం కేసి పరిగెత్తాడు. కానీ సింహం అతనికేసి 1 అడుగు వేసి దూకబోయే భంగిమ ప్రదర్శించింది. మరుక్షణం అది దూకింది. కానీ ఇంతలోపలే విదూషకుడు రెండో ద్వారాన్ని సమీపించడమో అది తెరుచుకుని అతను బయటపడటమూ జరిగాయి. ఎలాగైతేనే విదూషకుడు ప్రాణాలు దక్కాయి. అందుకు సంతోషించని వాళ్ళు లేరు. రాజుగారు కూడా అతను ప్రాణాలను దక్కించుకోవాలని కోరుకున్నాడు. తర్వాత విదూషకుడు అతి కష్టం మీద రాజుగారికి విదూషకుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. కానీ అతను మళ్ళీ ఎవరిని ఎక్కువగా నవ్వించలేదు. అసలు విదూషకుడు సింహవాత పడినట్టే అయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విదూషకుడు ఏమి తప్పు చేశాడని రాజు అతన్ని సింహంవాత వేయించాడు. విదూషకుడు తనను నిందిస్తూ ఉంటే నవ్వినవాడు అకస్మాత్తుగా అంత కోపం చెందడానికి కారణమేమిటో తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విదూషకుడు రాజుకు దొడ్డికాళ్ళని, మందబుద్ధి అని, లోభితనమని అన్నవి వట్టి అబద్ధాలై ఉండాలి. అందుకే రాజు అందరితో పాటు నవ్వాడు. కానీ రాజుకు బట్టతల అని విదూషకుడు అన్నమాట వాస్తవమై ఉంటుంది. రాజుకు ఆగ్రహం తెప్పించిన మాటలలో అది ఒక్కటే కొత్తగా అతను అన్నమాట. మిగిలిన మాటలకు అన్నిటికీ రాజు అది వరకు నవ్వనే నవ్వాడు. హాస్యానికైనా ఉన్నమాట అనకూడదు అన్న సంగతి విదూషకుడు ఆ క్షణాన మరిచాడు. అదే అతను చేసిన తప్పు అయి ఉంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.